కొంతమంది చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా పట్టించుకొని బాధపడిపోతా ఉంటారు. అయితే ఇంకొంతమంది పెద్ద పెద్ద విషయాలను కూడా చాలా చిన్నదిగా తీసుకొని, చాలా సింపుల్ గా తీసుకొని, వాళ్ళకి చాలా చిన్నదిగా అనిపిస్తా ఉంటాయన్నమాట. ఎలా ఇది సాధ్యం? అంటే వాళ్ళు మనసుని అంత కంట్రోల్‌లో పెట్టుకుంటా ఉంటారు. ప్రతీదీ తీసుకొచ్చి మనసులో పెట్టుకోరు. మైండ్‌లో పెట్టుకొని టైం వేస్ట్ చేసుకోరు. ఎక్కువగా వాటి గురించి ఆలోచనలు తీసుకోరనమాట. ఎంత పెద్ద సంఘటన జరిగినా సరే, చిన్న సంఘటన జరిగినా సరే, ఇట్లాంటి వాళ్ళు వాటిల్ని దగ్గర దాకా రానీయరు. కొంచెం డిస్టెన్స్ ఉండంగానే వాటిల్ని ఆపేసి వెనక్కి పంపించేస్తా ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు మైండ్‌లోకి ఎక్కించుకోలేదు కాబట్టి, ప్రతి విషయాన్ని కూడా మైండ్‌లోకి ఎక్కించుకొని అనవసరమైన చెత్తని మనం ఇప్పుడు డస్ట్‌బిన్‌లో చెత్త ఎక్కువగా పేరుకుపోయిందనుకోండి ఏమవుతుంది? 2 రోజుల తర్వాత స్మెల్ రావడం స్టార్ట్ చేస్తుంది. అలాగే మన మనసులో, మన మైండ్‌లో కూడా మనం అనవసరమైన చెత్తని, పనికిమాలిన ఆలోచనలను పెట్టుకొని ఉన్నామంటే 2, 3 రోజులు కాదండి వెంటనే మనకి ఎఫెక్ట్ అనేది ఆరోగ్యం మీద పడిపోతుంది. అలాగే చేసే పనులన్నీ కూడా మనం ఆపేసి వాటి గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి మైండ్‌లోకి ఏది కావాలో, పాజిటివ్ థింగ్ ఏది కావాలో అది తీసుకోవాలి. నెగెటివ్ విషయాలు ఏదైతే ఉందో వాటిని మైండ్ వరకు రాకుండా అడ్డుకట్ట వేసేస్తూ మన మనసుతో కంట్రోల్ చేసుకుంటా ఉండాలి. అప్పుడే మనం సక్సెస్‌ఫుల్‌గా ఉండగలుగుతాము. సంతోషంగా కూడా ఉండగలుగుతాం.